అర్ధరాత్రి పూట ఒక్క లిఫ్ట్ కూడా దొరకట్లేదు. అయినా కూడా మేము అంటాం అప్పట్లో, అయ్య బాబోయ్! ఎలాంటి లిఫ్ట్ ఈ ట్రావెలింగ్‌లో దొరుకుతదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరైనా ప్రేమతో చంపుతారు, కత్తితో చంపుతారు, గన్‌తో చంపుతారు. ఈ మనిషి మాత్రం ఫుడ్ పెట్టి చంపేసేటట్టు. నిన్న మనకి సిద్ధారూఢ స్వామి స్టోరీ చెప్పిన మౌలి బ్రో అయితే మనకు ఒక 200 ఇచ్చారు. ఆ డబ్బులతోనే ఇప్పుడు వేడి వేడి గుంట పునుకులు తినేసి ఇక్కడి నుండి బయలుదేరబోతున్నాం. సో 4 రోజుల శుభయాత్ర అనేది ముగిసింది. గోవా రూట్ కొంచెం అడ్వెంచర్గా ఉంటుందట. మొత్తం అంతా ఘాటీ ఫుల్ ఫారెస్ట్ ఏరియా. మళ్ళా నైట్ ఎంతకు తింటామో లేదో తెలీదు. మనోడైతే నీట్గా గుంత పొంగడం తింటున్నాడు. మనమైతే దోశ చెప్పుకున్నాం భయ్య దగ్గర. మళ్ళీ ఎంతకు తింటామో తెలియదు కాబట్టి అలా నడుస్తూ ఉంటే కొంతమంది మమ్మల్ని కలిసి ట్రావెలర్స్ అని అడిగారు. గోవాకి ఇటే పోవాలా భయ్య అని అడిగి అక్కడికి వెళ్ళి మా పైన అయితే మొదలు పెట్టాం. హుబ్బలి నుండి బయలుదేరి 20 కిలోమీటర్లు నడిచాం, కానీ ఒక్క లిఫ్ట్ కూడా దొరకలేదు. ఇంకొక 5-6 కిలోమీటర్లో ఘాటీ వస్తుంది అనగా ఈ లిఫ్ట్ దొరికింది. లిఫ్ట్ అయితే ఇచ్చారు భయ్య. అండ్ నైట్ టైం గోవాకి వెళ్ళడం అంటే ఘాటీ అట చాలా కష్టం. నేను పుల్లి కూడా చూశాను, ఇట్స్ నాట్ సేఫ్ అంటున్నారు. సో నైట్ ఇక్కడే పడుకుంటారట. ఎటు చూసుకున్నా ఘాటీ. ఇంకా ముందుకెళ్ళామంటే మొత్తం ఫారెస్ట్. ఓపెన్ చేయి. ఠాకూర్ అంకుల్ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. యూపీలో అతనికి ఒక సొంత కేఫే ఉంది. వాళ్ళ కూతురు పోలీస్, ఇంకా అతని కొడుకు ఐటీ ఎంప్లాయ్. ఎన్నుండగా లారీ ఎందుకు తోలుతున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. నాకు అదే డౌట్ వచ్చింది. ఎందుకు అంకుల్ అలా అని అడిగాను. దాని గురించి తర్వాత మాట్లాడదాంలే, కానీ ముందు దావాకి వెళ్ళి ఫుల్గా చికెన్ ఎక్కించి వచ్చేద్దామని పట్టుకెళ్ళిపోయాడు. ఓల్డ్ ముల్లా దాబా టెగూర్. కడుపు నిండిపోయినా తినండి తినండి అని ఫుల్గా ఎక్కించారు. తినేసిన తర్వాత మా దగ్గర 2 ఆప్షన్స్. ఒకటి ఇంకొక బండి చూడడం, ఇంకొకటి మార్నింగ్ అంకుల్తోనే వెళ్ళిపోయి గోవా దగ్గరలో ఉన్న హైవేలో దిగిపోవడం. ఆ 6 గంటలు లారీలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అంకుల్ చెప్పే మాట ఇది. నాకు ఇంత ఆస్తి ఉండొచ్చు, కానీ నాకు ముద్ద పెట్టేది మాత్రం ఈ లారీయే, అందుకే ఈ పని చేస్తున్నాను అని అన్నాడు. చూడండి షూ హాలత్ ఎలా అయిపోయిందో. నడిచి కొత్త తీసుకోవాలి అందాకలకి జొగాడు చేస్తున్నాడు కార్తిక్ గడు. మార్నింగ్ మనల్ని బెల్గావి దగ్గర దింపేశారు. ఠాకూర్ అంకుల్ గారు మనకి 500 ఇస్తున్నారు అనమాట. వెళ్ళి నడుస్తూ ఉంటే ఆకాష్ బాయ్ అయితే మనల్ని చూసి కనుక్కున్నారు. అక్కడ ఉండే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈయన బోర్డు మెంబర్ అంట. తీసుకెళ్ళి వాళ్ళ బోర్డు మెంబర్స్కి పరిచయం చేసి అక్కడ ఏదో ఈవెంట్ ఉంటే దాంట్లో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి చెప్పి అక్కడ వాళ్ళ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి కొంత డబ్బులు అయితే మాకు ఇచ్చారు. అండ్ అక్కడికి వెళ్ళి తన ఆఫీస్కి అయితే మనల్ని ఆకాష్ బాయ్ తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే దారిలో మంచిగా జ్యూస్ ఇప్పించి Hello, my name is Akash Chandrakant Latukar. I am the owner of ACL Construction Belgaum. We are more than 50 projects completed. మా నానవాయితీ ప్రకారం ఆకాష్ బాయ్తో మెసేజ్ రాయించాం. ఏం రాశారు మరి? దాని తర్వాత బెల్గావిలో ది బెస్ట్ బిర్యానీ ఇప్పించి భయ్య వద్దు అంటున్నా బిర్యానీ తిని
భయ్య పేమెంట్ చేస్తాను. సర్లే ఏదైతే అదయింది ఈరోజుకి అయిపోయింది. ఇంకా గోవాకి ఇంకెక్కడ ల్యాగ్ చేయకుండా బయలుదేరుతాం. ఈరోజు ఇలా గడుస్తుందని అనుకోలేదు. విత్ బిర్యానీ. మమ్మల్ని గోవా రూట్ వైపు ఏ బళ్ళు వెళ్తాయో అక్కడ వదిలేశారు. తెలంగాణ గోవా. ఇక్కడ సబ్స్క్రైబర్లు కలిసాను. సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. कोई भी लोग कहते हैं ना उसकी वजह से जाते हैं. बाय बाय. 2 గంటలు వెళ్ళి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు లిఫ్ట్ దొరికింది. కన్యాకుమారి సే కాశ్మీర్. పాటిల్. సో వినోద్ పాటిల్ బాయ్ మనకి గోవా రూట్కి అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళి మొత్తం ఫారెస్ట్ ఘాటి చాలా 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 మినిమంగా అయితే వెహికల్స్ వచ్చాయి. 2 గంటలు వెయిట్ చేస్తే తప్ప అస్సలు ఒక్కరు కూడా ఆపలేదు. చూడండి రూట్ బెల్గావి టు గోవా ఘాటి ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా గోవా ఘాటి దాటి గోవా చేరుకునేసరికి రాత్రి 11 అయింది. బాయ్ గోవా అయితే రీచ్ అయిపోయాం. సో 60 రూపీస్ పెట్టి పఫ్ తింటున్నాం. ఇక్కడే ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర భయ్య దింపేశారు. పర్మిషన్ అడిగి టెంట్ వేసుకొని పడుకునిపోయాం.